హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మెల్కీజేత గాంధీ. వ్యాలంటైన్స్ డే అంటే కేవలం చాక్లెట్లు, రోజెస్, గిఫ్ట్లు మాత్రమేనా, లేదా దీని వెనుక ఏదైనా ఆసక్తికరమైన చరిత్ర ఉందా? అయితే ఎందుకు ఈ ప్రేమకు ఒక ప్రత్యేకమైన రోజుగా కేటాయించారు? దీని వెనుక చరిత్ర ఏంటి? ఈ వీడియోలో వ్యాలంటైన్స్ డే గురించి, దీని ప్రాముఖ్యత గురించి, వివిధ దేశాల్లో దీన్ని ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా ఒక క్రొత్త విషయం తెలుసుకుంటారు. మొట్టమొదటిసారిగా వ్యాలంటైన్స్ డే అనేది ప్రాచీన రోమ్ దేశంలో స్టార్ట్ అయింది. ఈ వ్యాలంటైన్స్ డే అనే పేరు సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి పేరు నుండి వచ్చింది. ఈయన 3వ శతాబ్దానికి చెందినవాడు. సో ఆ సమయంలో రోమ్ చక్రవర్తి అయినటువంటి క్లాడియస్ II అనే రాజు మ్యారేజెస్ ని నిషేధించాడు. ఎందుకు నిషేధించాడంటే, పెళ్లి చేసుకున్న అబ్బాయిలు ఏదైనా రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్లేటప్పుడు యుద్ధానికి అనుకూలంగా ఉండరని, లేదంటే కాన్సన్ట్రేట్ చేయలేరని మ్యారేజెస్ ని రద్దు చేశాడు. కానీ సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి అబ్బాయిల అమ్మాయిల ప్రేమను సపోర్ట్ చేస్తూ సీక్రెట్ గా రాజుకి తెలియకుండా ప్రేమించుకున్న వారిని మ్యారేజ్ చేసేవాడు. సో ఈ విషయం రోమ్ చక్రవర్తి క్లాడియస్ II తెలిసిపోవడంతో వ్యాలంటైన్ ని జైలుకు పంపించాడు. అలా సెయింట్ వ్యాలంటైన్ జైల్లో ఉండగా జైలర్ కూతురుతో స్నేహం చేసి ఆమె ప్రేమలో పడిపోయాడు. ఇక చివరికి మరణశిక్ష విధించిన సమయంలో ఆ అమ్మాయికి ఒక లెటర్ రాస్తూ నీ వ్యాలంటైన్ నుండి అని ఒక లవ్ లెటర్ రాస్తాడు. సో ఎగ్జాక్ట్లీ ఆ లెటర్ రాసిన రోజు ఫిబ్రవరి 14 కావడంతో ఈ రోజు ఫిబ్రవరి 14 గా డేట్ ఫిక్స్ చేశారు. మరియు ఈ సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి పేరు నుండే ఈ వ్యాలంటైన్స్ డే అనే పేరు వచ్చింది. సో అందుకే ఫిబ్రవరి 14న ప్రత్యేకంగా వ్యాలంటైన్స్ డే గా జరుపుకుంటారు. సో ఇక్కడ వరకు మీ అందరికి అర్థమైంది కదా? అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే ని ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఈ రోజున లవర్స్ తమ ప్రేమను చెప్పేందుకు ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. ముఖ్యంగా రొమాంటిక్ డిన్నర్స్, రోజెస్, గిఫ్ట్స్, లవ్ లెటర్స్, విషెస్ ఈ వ్యాలంటైన్స్ డే రోజున మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది కేవలం వయసులో ఉన్న లవర్స్ కు మాత్రమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, లైఫ్ పార్ట్నర్స్ ఇలా ప్రేమను పంచుకోవడం అందరికీ చెందినది. మరి ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇండియాలో ఈ రోజు మరింత ఎక్కువగా జరుపుకుంటారు. అయితే ప్రతి దేశంలో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఒక్కోలా ఉంటాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకుంటారు. అమెరికాలో అయితే లవ్ లెటర్స్, గిఫ్ట్స్, కార్డ్స్, డిన్నర్ డేట్స్ చేస్తారు. జపాన్ లో అమ్మాయిలు అబ్బాయిలకి చాక్లెట్స్ ఇస్తారు మరియు ఒక నెల తర్వాత వైట్ డే గా జరుపుకుంటారు. సౌత్ కొరియాలో అయితే ప్రతి నెల 14న ఒక ప్రత్యేకమైన ప్రేమ దినంగా జరుపుకుంటారు. ఇటలీ దేశంలో అయితే ప్రేమికులు స్వీట్స్ ఇచ్చుకుంటారు. ఇక చివరగా మన దేశంలో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే కొన్ని దేశాల్లో ఈ వ్యాలంటైన్స్ డే కి వ్యతిరేకత కూడా ఉంది. కొన్ని సంస్కృతుల్లో ఇది వెస్టర్న్ కంట్రీస్ కి చెందినదని భావిస్తారు. ఇక మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాలంటైన్స్ డే కి వ్యతిరేకత ఉంది. కానీ ప్రేమ అనేది భాష, దేశం అనే తేడాలు లేకుండా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ కి చెందినది. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద లవ్ అనేది ఈ జనరేషన్ లో 99% పుట్టదండి. ఇది ఒక ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి మీద గానీ, లేదంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మీద కలిగేది ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే. సో ఈ ఫిజికల్ అట్రాక్షన్ అనేది అమ్మాయిలకు అబ్బాయిల మీద కలుగుతుంది, అబ్బాయిలకు అమ్మాయిల మీద కూడా కలుగుతుంది. సో అందుకనే అబ్బాయిలు అమ్మాయిలతో ప్రపోజ్ చేస్తూ నీ ఫిజికల్ బాడీకి అట్రాక్ట్ అయ్యాను, నీతో ఫిజికల్ గా సెక్స్ చేయాలనుకుంటున్నాను అని అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఖచ్చితంగా చెయ్యవు. సో ఈ సెక్స్ అనే ఇన్నర్ ఫీలింగ్ ని హైడ్ చేసుకుని లవ్ అనే పేరుతో ప్రపోజ్ చేస్తారు. ఐ లవ్ యూ అని అంటారు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో తిన్నారా అని అడగని వీడు తిన్నావా బంగారం అని అమ్మాయితో అంటాడు. ఇన్ కేసు వీళ్ళది లవ్వే అనుకుందాం కాసేపు. ఇన్ కేసు అలా అయితే అందంగా ఉన్న అమ్మాయిలను మాత్రమే ఎందుకు ప్రపోజ్ చేస్తారు? అందంగా లేని అమ్మాయిలను ఎందుకు ప్రపోజ్ చేయరు? ఎందుకు లవ్ యూ చెప్పడు? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక అమ్మాయి యొక్క పళ్ళు బయటకు వచ్చేసి మూతు వంకరుంటే సో అలాంటి అమ్మాయిల్ని ఎందుకు ఇష్టపడడు? ఎందుకు లవ్ యూ చెప్పడు? ఎందుకు ప్రపోజ్ చేయడు? ఎందుకంటే వీడిలో కలిగింది లవ్ కాదు, ఫిజికల్ అట్రాక్షన్ కాబట్టి. వీడికి కావాల్సింది సెక్స్ కాబట్టి. ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను ప్రేమలో పడ్డాను, నేను లవ్ లో ఉన్నాను అన్నాడు. ఎందుకు అంటే, నాకు ఎందుకు అన్నం తిరుపతి కావట్లేదు, మాటిమాటికి గుర్తొస్తున్నాడు, నాకు చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు, నేను చదువుకోలేకపోతున్నాను, రాత్రి కూడా నిద్ర పట్టడం లేదు అంటే అది లవ్ అట్రాక్షనా? అది లవ్ కాదు. నువ్వేదైతే ప్రేమ అని దానికి పేరు పెట్టావు అది అట్రాక్షన్ తప్ప మరేమీ కాదు. ఈ రోజు డిసైడ్ అవ్వాలి, ఇది లవ్ అట్రాక్షనా? లవ్ అని కోట్ల మంది అంటున్నారు, అట్రాక్షన్ అన్నా ఏంటది? ఇంతకి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ప్రేమ ఉందా? ఉంది కదా. సరే, మీ తల్లిదండ్రులు అంటున్నారా, మిమ్మల్ని చూడకపోతే అన్నం తినలేకపోతున్నాము, నువ్వు కనపడకపోతే అన్నం నిద్ర పట్టడం లేదు, ఎప్పుడే నువ్వే గుర్తొస్తున్నావు, నువ్వు తప్ప నాకు ప్రపంచంలో మీ తల్లిదండ్రులు మీతో ఎప్పుడన్నా అన్నారా? అనలేదంటే ప్రేమ లేదనా? అలా అంటున్నారంటే అది ప్రేమ కాదు, అట్రాక్షన్ అనా కాదా? అది అట్రాక్షన్. నేను గుడ్డివాణిగా చేసేస్తుంది, నేను పిచ్చివాణిగా చేసేస్తుంది, నువ్వు దారి తప్పిపోయావు.
మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేది లవ్వా లేదంటే ఫిజికల్ అట్రాక్షనా అనే దాని మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోయినందున అవన్నీ మాట్లాడుకోకుండా మరొక ఎగ్జాంపుల్ మాత్రమే మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారంటే, లేదండి మేమిద్దరం ఇష్టపడ్డాం, సో అందుకే మేము ఫిజికల్ గా ఇంటిమేట్ అవుతాం, సో మాది నిజమైన రియల్ లవ్ అండి అని అంటారు. అంటే వీళ్ళ దృష్టిలో లవ్ అంటే ఫిజికల్ గా ఇంటిమేట్ అవ్వడం, సెక్స్ చేయడం అని అనుకుంటున్నారు. ఇన్ కేస్ ఫిజికల్ గా ఇంటిమేట్ అవ్వడమే లవ్ అనుకుంటే, లేదంటే ఫిజికల్ గా సెక్స్ చేయడమే లవ్ అనుకుంటే, ప్రాస్టిట్యూట్స్ కన్నా పెద్ద ప్రేమికులు ఎవరు లేరని చెప్పాలి. వీళ్ళదే రియల్ లవ్ అని చెప్పాలి, వీళ్ళదే నిజమైన ప్రేమ అని చెప్పాలి. సో దీన్ని లవ్ అంటారా? లవ్ అని ఒప్పుకుందామా? సో ఇది కాదు లవ్ అంటే. ప్రేమ అంటే అర్థం ఏంటంటే శాశ్వతమైనది, మనల్ని క్షమించేది, మన కోసం ప్రాణం పెట్టేది, నీతో లైఫ్ లాంగ్ ఉండేది, నీ ప్రాణం తీసేది కాదు, నీ కోసం ప్రాణం పెట్టేది, నీ కోసం సాక్రిఫైస్ చేసేది. దట్ ఈస్ ద లవ్. ఇది ప్రేమ అంటే. సో ఇలాంటి లక్షణాలు ఉంటే మీదే నిజమైన ప్రేమ, మీదే ట్రూ లవ్ అని చెప్పొచ్చు. అయితే తన ప్రేమను ప్రేమించిన వారితో చెప్పడం తప్పు కాదు, గాని ఇదే ప్రేమ అని అనడం చాలా తప్పు. తొలి చూపులో పుట్టిన ప్రేమ గొప్పదా, లైక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లేదంటే తొలి ఆలోచనలో పుట్టిన ప్రేమ గొప్పదా? ప్రేమ అనే దాని గురించి ఈ సమాజంలో ఏకాభిప్రాయం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉన్నా వీళ్ళ ప్రేమ గురించి ఎవరో పెద్దగా పట్టించుకోరు. గాని అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న రిలేషన్ ని నిజమైన ప్రేమ అని ఈ సమాజం ప్రేమికులను గౌరవిస్తుంది. కారణం ఏంటంటే కవులు, కవిత్వాలు కూడా ఈ ప్రేమ గురించే చెప్పారు. రచయితల రచనలు కూడా లైక్ డైరెక్టర్స్ ప్రేమ గురించి రచించి సినిమాలు తీయడం కూడా జరిగింది. సో అందుకనే ప్రేమ అనే పదం మారిపోయింది, పూర్తిగా మార్చేశారు. సో ఇలాంటి ప్రేమను కలిగి ఉంటారని కోరుకుంటూ ప్రేమ విషయమై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.